హాల్ టికెట్ ఇవ్వకుండా నన్ను పరీక్షలు వ్రాయకుండా చేసిన హెడ్ మాస్టర్పై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. జోగులాంబ గద్వాల్ జిల్లాలో 10వ తరగతి హాల్ టికెట్ ఇవ్వకుండా 2 పరీక్షలు వ్రాయకుండా చేసిన నందిన్న హెడ్ మాస్టర్ మహేష్పై తగిన చర్యలు తీసుకోవాలని కేటిదొడ్డి మండల కేంద్రానికి చెందిన విద్యార్థి విజయేంద్ర, అతని కుటుంబ సభ్యులు పీడీఎస్యు నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ శశాంకకు ఫిర్యాదు చేశారు. విజయేంద్ర నందిన్న జెడ్పీహెచ్లో 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో 10వ తరగతిలో 3 నెలలు పాఠశాలకు సరిగ్గా వెళ్ళలేకపోయానని, పరీక్ష వ్రాయడానికి హాల్ టికెట్ తోటి విద్యార్థులతో సహా వెళ్లి హెడ్ మాస్టర్ని అడిగాను. హాల్ టికెట్ ఆన్లైన్లో రాలేదని హెడ్ మాస్టర్ చెప్పాడు. ఒకవేళ వచ్చినా నీకు ఇవ్వనని చెప్పాడు. మళ్ళీ మా తల్లిదండ్రులతో సహా వెళ్లి హాల్ టికెట్ అడిగాను. హెడ్ మాస్టర్ అసభ్యంగా మాట్లాడుతూ హెచ్చరించాడు. హెడ్ మాస్టర్ ఇబ్బందులు చేయటం వల్ల 2 పరీక్షలు మిస్ అయ్యానని, మా బంధువుల సహాయంతో ఆన్లైన్లో చూడగా నాకు హాల్ టికెట్ వచ్చిన విషయం తెలిసిందే. నాకు పరీక్షలు వ్రాయకుండా చేసిన హెడ్ మాస్టర్ మహేష్ను సస్పెండ్ చేసి తగిన చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయాలని విద్యార్థి విజయేంద్ర జిల్లా కలెక్టర్ శశాంకకు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా మిగిలిన పరీక్షలు రాయడానికి అనుమతి ఇప్పించాలని జిల్లా కలెక్టర్కు కోరారు. స్పందించిన కలెక్టర్ శశాంక విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు గంజిపేట రాజు, కిషోర్, వెంకటేష్, అశోక్, వీర, శివ, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. అయితే నందిన గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్నాడు. అయితే కొంత కాలంగా అనారోగ్య పరిస్థితుల వల్ల, కుటుంబ ఆర్థిక ఇబ్బందుల వల్ల తను 3 నెలలు స్కూల్కి వెళ్ళకపోవడం వల్ల ఎగ్జామ్స్ జరుగుతాయి. 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్న సందర్భంలో హాల్ టికెట్ కోసం స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు హాల్ టికెట్ సార్ నాకు ఇవ్వండి అంటే, నీకు 10th క్లాస్ హాల్ టికెట్ నీకు ఇవ్వము, అది సార్ తప్పు ఉంది, నీకు హాల్ టికెట్ వచ్చినా కూడా నేను నీకు ఇవ్వమని చెప్పేసి తను మాట్లాడి, సార్ ఎందుకు సార్ నీకు కాలు మొక్తాను, ఏళ్ళు మొక్తాను ఇవ్వడని చెప్పేసి విజయేంద్ర వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు అడిగితే కూడా, లేదు నీ ఓపెన్ పోయి ఎగ్జామ్స్ రాసుకో, కానీ రెగ్యులర్ ఎగ్జామ్ రానికి లేదు, వచ్చే సంవత్సరం ఓపెన్ ఎగ్జామ్స్ కట్టుకొని రాసుకో, నువ్వు ఎవరు చెప్పుకోవడం ఏం చేసుకోపో అని చెప్పేసి తనకు చెప్పడం జరిగింది. అయితే శనివారం రోజు తను ఎగ్జామ్ రాయలేదు. ఈరోజు సోమవారం, ఈరోజు ఉదయం కూడా తన ఎగ్జామ్ వెళ్ళడానికి కూడా హాల్ టికెట్ లేకపోవడం వల్ల తన ఎగ్జామ్ రాయకుండా నిర్లక్ష్యంగా ఇంటి దగ్గరనే ఉన్నాడు తను. అయితే కొంతమంది ఎందుకంటే ఎగ్జామ్ రావడానికి వెళ్ళలేదంటే, నాకు హాల్ టికెట్ రాలేదంటే కొంత వ్యక్తులను తీసుకుని వెళ్ళి ఈరోజు మీ సేవ దగ్గర ఆన్లైన్ దగ్గర చెక్ చేసి తన హాల్ టికెట్ నెంబర్ ద్వారా కూడా చూస్తే ఈరోజు తన హాల్ టికెట్ ప్రభుత్వ పరంగా తనకు వచ్చింది. ఆ హాల్ టికెట్ తీసుకొని వచ్చిన తర్వాత ఈరోజు కలెక్టర్ గారిని కలిసి కూడా, సార్ ఈ విధంగా జరుగుతున్నది, ఇంత నిర్లక్ష్యంగా వహిస్తూ ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు విద్యార్థులపై ఇంత నిర్లక్ష్యం వహిస్తూ వ్యక్తిగత కారణాల వల్ల కష్టపూరితంగా ఈరోజు విద్యార్థి జీవితాన్ని నాశనం చేసే దిశగా ఇది చేస్తున్నారు. కాబట్టి ఇది విద్యార్థి ఎగ్జామ్స్ రాకపోవడానికి నిర్లక్ష్యంగా వహించినటువంటి ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు హెడ్ మాస్టర్ అయినటువంటి మహేష్ని సస్పెండ్ చేస్తూ చట్టపరమైన చర్యలు తీసుకొని విద్యార్థి విజయేంద్రకి న్యాయం చేసి తను పునర్పరంగా ఎగ్జామ్ అవకాశం కల్పించాలని చెప్పేసి ప్రగతిశీల ప్రజా విద్యార్థి సంఘంగా వీడియోస్కి ఈరోజు కోవడం జరిగింది. సార్ నందిన స్కూల్లో చదువుతున్నాను, నాకు హాల్ టికెట్ రాలేదు, సార్ పోయి అడిగితే హాల్ టికెట్ రాలేదు అన్నాడు. అందుకని మా నాన్న పంపిస్తే సార్ దగ్గర పోయి మాట్లాడితే హాల్ టికెట్ వచ్చలేదు అన్నాడు. అందువలన నేను మరీ తిరిగి వచ్చాను. మా ఇంట్లో మా అన్న అడిగితే చెప్పాను హాల్ టికెట్ రాలేదని అని చెప్తే, ఎందుకు రాలేదని అందరూ స్కూల్లో ఎగ్జామ్ రాకుంటే నువ్వు ఎందుకు ఉపయోగం అని అడిగితే, హాల్ టికెట్ రాలేదని వాళ్ళు చెప్పాను. హాల్ టికెట్ ఎందుకు రాలేదు, ఆన్లైన్లో వేసి పంప కదా అంటే, పోయి చూసాను సార్ ఇప్పుడే హాల్ టికెట్ ఉందని తెలిసింది.